హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన దంగ్ ఫార్మర్ ఏరియా తెలుగు. ఇక్కడ కొంతమంది గాలంతో చేపలు పడుతున్నారండి. ఇక్కడ చూశారు కదా, కొన్ని పెద్ద చేపలు అయితే పడుతున్నాయి. వీళ్ళు వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుందంట, నేను వచ్చి 5 నిమిషాలు అవుతుంది. ఈ 5 నిమిషాల్లో ఒక 2 చేపలు అయితే పడ్డాయండి. పెద్ద చేప ఒకటిని, చిన్న గొరక ఒకటి పడింది. ఇక్కడ ఎక్కువగా తిలాపియా గొరకలు అని అంటాము. తిలాపియా చేపలు మనకి నీటి ఏటి గొరకలు అని అంటామండి. ఈ బ్లాక్ తిలాపియా అవి ఎక్కువ పడుతుంటాయి. వాటితో పాటు బొచ్చులు పడుతున్నాయండి. 2-3 రకాల బొచ్చులు ఉంటాయి. ఈ గెడ్డ లాంటి వాగు అనమాట, చిన్న వాగు ఇది. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, వాగు పారుతుంది. ఈ బొచ్చే చేపలు వచ్చి కిందన చెరువు అయితే ఉందండి. ఆ చెరువుకి వాగు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ చెరువులోంచి ఇలా పైకి ఎగవాగుతున్నాయి అనమాట. కింద చెరువుల్లో చేపలు పెంచేవాళ్ళు ఆ చెరువుల్లో చేపలు బయటకు వచ్చాకంట, వాగులో ఎగబాకేకంట అడ్డుగా పెడతారండి. వాళ్ళు కట్టేసి ఉంచుతారు. కానీ కొన్ని ఆ వల్ల కన్నాలు పెట్టుకొని ఇలాగ వచ్చి వాగుల్లో అంటే కలిసిపోతుంటాయి. ఈ వాగుల్లోనే చాలా కాలం అయితే పెరుగుతాయండి. ఇలా ఈ వాగుల్లో పెరిగిన చేపలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీకు సముద్రపు చేపలు ఇష్టమా, చెరువు చేపలు ఇష్టం అనేది కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.